ఎండోమెట్రియోసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ కావచ్చా? గర్భసంచిలో పొర టిష్యూ ఉంటుంది చూడండి, అది ఇంకెక్కడైనా గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడైనా పెరుగుతుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. అది పెల్విక్ క్యావిటీ అంటే పొట్టలో ఉండొచ్చు, ట్యూబ్స్ లో ఉండొచ్చు, సర్విక్స్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో పీరియడ్ అప్పుడు ప్రతిసారి గర్భసంచి పొర పెరుగుతున్నప్పుడు అండ్ షెడ్ అయినప్పుడు అంటే బయటికి వచ్చేస్తున్నప్పుడు పీరియడ్ లాగా ఆ టిష్యూ కూడా బ్లీడ్ అవుతుంది అనమాట. అందుకనే ఎండోమెట్రియోసిస్ పెయిన్ఫుల్ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్. అంటే ఎంత సివియర్ ఉందో దాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్ కూడా పెయిన్ఫుల్ కావచ్చు. ఎండోమెట్రియోసిస్ వల్ల కొన్ని పార్ట్స్ దెబ్బ కూడా తినొచ్చండి, దానివల్ల సంతాన లేమి సమస్య కావచ్చు అనమాట. ఎండోమెట్రియోసిస్ వల్ల ఎడిషన్స్ కావచ్చు. ఎడిషన్స్ ఏంటంటే దెబ్బ తాకినప్పుడు స్కార్ టిష్యూ లాగా ఫామ్ అవుతుంది చూడండి, అదే ఎండోమెట్రియోసిస్ ఉన్న దగ్గర కూడా అవుతుంది అనమాట. ఇది పొట్టలో, గర్భసంచి దగ్గర ఎక్కడైనా కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అండాశయాల్లో ట్యూబ్స్ లో ఫ్రీ మూవ్మెంట్ ఉండదు. అండం అండాశయాల నుంచి విడుదలైనప్పుడు కరెక్ట్ గా ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్ళకపోవచ్చు. ట్యూబ్ లోకి వెళ్ళకపోతే అక్కడే కదా ఫలదీకరణం అవ్వాలి, అది అవ్వకుండా ఉంటుంది అండ్ ఎంబ్రియో తయారవ్వకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది.